హలో ఫ్రెండ్స్, పోలవరం, విజయవాడ రిటైనింగ్ వాల్, భోగాపురం ఎయిర్పోర్ట్, మూడు మ్యాసివ్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ పర్పసెస్, డిఫరెంట్ లొకేషన్స్. కానీ మూడిట్లో ఒక ఇంపార్టెంట్ కామన్ థింగ్ ఉంది. ఆ కామన్ థింగ్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క ఇంజనీరింగ్ కాదు, వీటికి లభించిన ఫండింగ్స్ కాదు, అండ్ వీటిని పూర్తి చేయడానికైనా డిలేస్ కూడా కాదు. ఆ కామన్ థింగ్ అంటే తెలుసా? ఈ ప్రాజెక్ట్ని మేం పూర్తి చేసామని చెప్పి క్రెడిట్ కోసం జరిగే ఫైట్స్. ఎస్, ఈ ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది, ఎంత లేటుగా పూర్తవుతుందనే దాని మీద ఎవరో కూడా ఎప్పుడు కూడా డిబేట్ చేయరు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందో వెంటనే మేం కట్టామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు, ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ గొడవకు దిగుతూ ఉంటారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. సో అసలు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరికి క్రెడిట్ దక్కాలో ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము కట్టించామని చెప్పి అటు వైసీపీ పార్టీ వాళ్ళు, ఇటు కూటమి ప్రభుత్వం కొట్టుకుంటూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి తీరాలి కదా. అండ్ ఎస్, భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా విధాలుగా స్పెషల్. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే గురించి. ఈ ఎయిర్పోర్ట్ రన్వే వచ్చేసి 3.8 కిలోమీటర్ల లెంత్, అలాగే 60 మీటర్లు విడ్త్ ఉంటుంది. సో ఈ నెంబర్స్ బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ రన్వే ఎంత పెద్దదో. కాకపోతే కొన్ని మీడియా ఛానల్స్లో ఇది ఇండియాలోనే అతిపెద్ద రన్వే అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ కాదు, యాక్చువల్గా ఇండియాలో అతిపెద్ద రన్వే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఆల్మోస్ట్ 4.43 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే ఏదైతే ఉందో ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ రన్వే అయితే కాదు, బట్ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రన్వేస్. B787, A350, B777 ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ని ఈ రన్వే ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అలాగే మెయిన్ రన్వేకి పక్కనే 3 కిలోమీటర్ల లెంత్లో ఎమర్జెన్సీ రన్వేను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం సైట్ వచ్చేసి 2,703 ఎకరాలు. 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ని నిర్మించి అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ఒక 500 ఎకరాలని అలా పక్కన పెట్టించారు. అంటే లైక్ ఫ్యూచర్లో ఏమైనా టెర్మినల్స్ కట్టాలంటే ఈ 500 ఎకరాల్లో వాళ్ళు కట్టే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే స్క్రాచ్ నుంచి కట్టే ఎయిర్పోర్ట్ అని చెప్పి అర్థం. అంటే జీరో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ల్యాండ్ని తీసుకొని మొత్తం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టే ఎయిర్పోర్ట్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ హిస్టరీకి వస్తే ఈ ఎయిర్పోర్ట్ కట్టాలనే ప్లాన్ ఎప్పటిది కాదు, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితమే ఈ ఎయిర్పోర్ట్ని కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎస్, మీరు ఎందుకు కరెక్టే. అందరూ కూడా ఈ ఎయిర్పోర్ట్ని 2015లో స్టార్ట్ చేశారని చెప్పి అనుకుంటారు. కానీ ఈ ఎయిర్పోర్ట్ని 1997లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి ప్రపోజల్ని తీసుకుని వచ్చారు. యాక్చువల్గా ఆ టైంలో విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాడుకలో ఉంది. కానీ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీ వాళ్ళు నేవల్ ఎయిర్ స్టేషన్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎయిర్పోర్ట్ని నేవీ వాళ్ళతో కలిసి జాయింట్ యూసేజ్ చేయటం వలన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కాస్త రిస్ట్రిక్టెడ్గా ఉండేది. లైక్ 2023 ఆగస్టులో సెక్యూరిటీ ఇష్యూస్ వలన ఇండియన్ నేవీ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో నైట్ టైమ్స్ ఫ్లైట్స్ని రిస్ట్రిక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ టైం ఏదైతే ఉందో అది పీక్ వెడ్డింగ్ టైం అవడంతో టూరిస్టులు బాగా ఇబ్బంది పడ్డారు. ఇది జరిగింది 2023లోనే. అయినా కానీ ఈ ఎయిర్పోర్ట్ని ఇండియన్ నేవీ వాళ్ళు 1970s నుండి జాయింట్ యూస్ చేస్తూ వచ్చింది. అండ్ అప్పటి నుంచే ఈ ఎయిర్పోర్ట్లో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి. సో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రెస్ట్రిక్షన్స్ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి 1997లోనే విజయవాడకి దగ్గరలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసి సబ్బవరం, అచ్యుతాపురం, కోరుపోలు లాంటి ఆల్టర్నేటివ్ సైట్స్ని ఎయిర్పోర్ట్ కోసం కన్సిడర్ చేశారు. కానీ ఈ ప్రపోజల్ ప్లానింగ్ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ 2015 ఏప్రిల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ ప్రపోజల్ని తీసుకుని వచ్చారు. విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురంలో ఈ ఎయిర్పోర్ట్ని కట్టాలని చెప్పి డిసైడ్ అయింది. ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి 15,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. అండ్ ఈ టైంలో అపోజిషన్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడం అంటే రైతులు భూమిని తీసుకుని ఎందుకు ఎయిర్పోర్ట్ కడుతున్నారనే పాయింట్ అడ్డు పెట్టుకుని ఆయన అపోజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ అపోజిషన్లో ఉన్న ప్రతి లీడర్ అలాగే చేస్తారనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక టైంలో ఈ ప్రాజెక్ట్నే వద్దని కూడా ఆయన అప్పట్లో అనటం జరిగింది. ఇటువైపు రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగిన 15,000 ఎకరాలు టూ మచ్ అని చెప్పి గొడవ చేశారు, కోర్టుకు వెళ్ళారు, ధర్నాలు కూడా చేశారు.
దాంతో గవర్నమెంట్ వెనక్కి తగ్గి 15,000 ఎకరాలు వద్దని చెప్పి 5,300 ఎకరాలు చాలని చెప్పనింది. దీనికి కూడా రైతులు ఒప్పుకోలేదు. దీంతో గవర్నమెంట్ ఫైనల్గా 2,700 ఎకరాలని ఫిక్స్ అయింది. 2015 జూన్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సైట్కి టెక్నికల్ అప్రూవల్ ఇచ్చింది. ఈ టెక్నికల్ అప్రూవల్ అనేది ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఇవ్వలేదు. బట్ ఆ సైట్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడానికి టెక్నికల్గా సూటబుల్ అని చెప్పి ఆ సైట్ని అప్రూవ్ చేసింది. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా చాలామంది రైతులు వెనక్కి తగ్గలేదు. కోర్టులో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టారు. బట్ ఇటువైపు టీడీపీ గవర్నమెంట్ మాత్రం సైట్ని సర్వే చేయడం మొదలుపెట్టి 2016లో ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పి బిడ్డింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఈ బిడ్డింగ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లీడ్ గ్రూప్ అయిన ఒక కంపెనీకి ఈ ప్రాజెక్ట్ దక్కింది. అయితే 2018లో ఏపీ గవర్నమెంట్ ఈ బిడ్ని క్యాన్సిల్ చేసింది. ఈ బిడ్ క్యాన్సిల్ చేయడానికి స్ట్రైట్ ఫార్వర్డ్ రీజన్స్ అయితే చెప్పలేదు. ఏదో ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ అయింది, అందుకే బిడ్ క్యాన్సిల్ చేసామని చెప్పన్నారు. అఫ్కోర్స్ అపోజిషన్గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాన్సిలేషన్ అంత లైట్గా తీసుకోలేదనుకోండి. ఇంకటి వైపు చూసుకుంటే ఇలా బిడ్డింగ్ జరుగుతున్నప్పుడే గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ని మొదలుపెట్టింది. అంటే భూసేకరణ చేయటం మొదలుపెట్టింది. ఎయిర్పోర్ట్ కట్టడానికి అవసరమయ్యే భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకోవటం మొదలుపెట్టింది. అయితే రైతులు ఎవరు కూడా అంత ఈజీగా భూముల్ని అప్పగించలేదు. ఈ భూసేకరణ కొనసాగుతూ ఉండగా 2018లో ఎయిర్పోర్ట్ని పీపీపీ మోడ్లో డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ బాడీస్ కలిసి ప్రాజెక్టుని నిర్మిస్తాయి. సో 2018లో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఏడిసిఎల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ బిడ్డింగ్ కోసం ఆర్ఎఫ్క్యూని ఇష్యూ చేసింది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఆర్ఎఫ్క్యూ అంటే రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని ఎవరు పడితే వాళ్ళు బిడ్డింగ్ వేయకూడదు. ఇంతకుముందు భారీ ప్రాజెక్ట్స్ని ఎవరైతే కట్టుంటారో వాళ్ళే బిడ్డింగ్ వేయాలి. ఎవరైతే ఆర్ఎఫ్క్యూని పాస్ అయ్యారో వాళ్ళు బిడ్డింగ్కి అర్హులు అవుతారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎఫ్క్యూ అనేది ఒక ఫిల్టర్ లాంటిది. సో ఈ ఆర్ఎఫ్క్యూ ఇష్యూ చేసిన తర్వాత బిడ్డింగ్ని వేశారు. అండ్ 2019లో జిఎంఆర్ గ్రూప్ సబ్సిడరీ అయిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ హయ్యర్ బిడ్డర్గా నిలిచి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ని దక్కించుకుంది. ఫిబ్రవరి 28, 2019న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన జరిగింది. అయితే ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవర్లోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రాజెక్ట్ని కొన్ని రోజుల పాటు రివ్యూ చేసింది. ఆ తర్వాత కోవిడ్ రావడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త హోల్డ్లో పడిపోయింది. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కొద్దిగా తగ్గిన తర్వాత అంటే మార్చి 2020లో ఈ ప్రాజెక్ట్లో ఒక మేజర్ డెవలప్మెంట్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఆ డెవలప్మెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి 2,703 ఎకరాలు అవసరం లేదు, 2,200 ఎకరాలు సరిపోతాయని చెప్పి వైసీపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది. అయితే ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నా కానీ ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూముల మీద కేసులు మాత్రం అలానే జరుగుతూ వచ్చాయి. అండ్ ఈ కేసులని ఒక కొలిక్కి తీసుకురావడంలో వైసీపీ కీ రోల్ని ప్లే చేసింది. ఒకవైపు కేసులని డీల్ చేస్తూనే ప్రాజెక్ట్కి ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా సెంటర్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది వైసీపీ గవర్నమెంట్. ఎవరెవరైతే ఎయిర్పోర్ట్ కోసం తమ భూముల్ని పోగొట్టుకొని కోర్టుకు వెళ్లారో వాళ్ళందరికీ క్యాష్ కాంపన్సేషన్ని వైసీపీ ప్రభుత్వం అందించింది. ఇలా కాంపన్సేషన్ కోసం దాదాపుగా 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు వైసీపీ గవర్నమెంట్ ఆ టైంలో చెప్పుకొచ్చింది. The entire land was acquired during YSRCP regime. The entire R&R rehabilitation was also done during YSRCP regime. YSRCP regime spent 960 crores to acquire the total land. అంతేకాదు టీడీపీ హయాంలో బ్రేక్ పడిన ల్యాండ్ అక్విజిషన్ కూడా వైసీపీ తమ హయాంలో పూర్తి చేసింది. ఫైనల్గా కోర్టు కేసులు, భూమి సేకరణ ఇవన్నీ కూడా పూర్తి చేసి 2022లో సివిల్ ఏవియేషన్ నుంచి వైసీపీ ఎన్ఓసిని దక్కించుకుంది. ప్రాజెక్టుకి మొదట్లో ఇచ్చిన ఎన్ఓసి ఇంకా సైట్ క్లియరెన్స్ ఎక్స్పైర్ అవడంతో వైసీపీ మళ్ళీ సెంటర్ నుంచి ఎన్ఓసి తీసుకుంది. ఆ తర్వాత 2023లో వైసీపీ గవర్నమెంట్ జిఎంఆర్కి భోగాపురం బిడ్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది.
మే 3, 2023న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేశారు. ఇంకప్పటి నుంచి 2024లో వైసీపీ పవర్ నుండి దిగిపోయే వరకు లార్జ్ స్కేల్ ఎర్త్ వర్క్ ఇంకా గ్రేడింగ్ అనేది కంప్లీట్ అయింది. రన్వే, సబ్ బేస్ ఇంకా బేస్ లేయర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. దీంతో పాటుగా వైసీపీ గవర్నమెంట్ డ్రైనేజ్ కెనాల్స్ను కూడా పూర్తి చేశారు. సో టు బి ఫ్రాంక్, మేజర్ వర్క్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లో బేసిక్ కన్స్ట్రక్షన్ వర్క్ని వైసీపీ గవర్నమెంట్ చాలా వరకు పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ప్రాజెక్ట్ పనులు బ్రేక్ పడకుండా జరిగాయి. మేబీ దీనికి మెయిన్ రీజన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ టీడీపీ లీడర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు ఉండొచ్చు, లేదా తను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ తనే ఫినిష్ చేయాలనుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కారణమై ఉండొచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, కన్స్ట్రక్షన్ మాత్రం ఆల్మోస్ట్ పూర్తి చేసి రీసెంట్గా జనవరి 4, 2026న ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్తో ట్రయల్ రన్ అయితే కండక్ట్ చేశారు. 2026 జూన్ లేదా జూలై నాటికి ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవబోతుంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. సో ఇవి త్వరలో మొదలవబోతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వైసీపీ ఇంకా టీడీపీ చేసిన పనులు. నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో. వీడి క్రెడిట్ ఎవరికి ఇస్తాడనేగా. కొంతమంది అయితే అసలు వీడియో ఇక్కడ దాకా చూడకుండానే కామెంట్స్లో నానా మాటలు అంటూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. క్రెడిట్ విషయానికి వస్తే అసలు క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఏమైనా ఊరికే చేస్తున్నారా? మన డబ్బు మనం ఓట్లు వేసి గెలిపించాం, వాళ్ళు చేయాల్సిన జాబ్ వాళ్ళు చేస్తున్నారు. దానికి వాళ్ళు క్రెడిట్ కోసం గొడవ పట్టడం ఏంటి? ఓహో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మేము చేసామంటే ఓట్లు పడతాయి కాబట్టి దానికోసం కొట్టుకుంటూ ఉండొచ్చేమో. జనాలు కూడా క్రెడిట్ అని చెప్పి క్రెడిట్ కార్డు ఇచ్చే వాళ్ళలాగా మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు ఎయిర్పోర్ట్ వస్తే జరిగే లాభాలు ఏంటని చెప్పి ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? నేను చెప్తాను చూడండి. ఒక్కసారి కానీ ఈ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగి ఎయిర్పోర్ట్ ఫుల్లీ ఫంక్షనల్గా మారితే కేవలం ఉత్తరాంధ్రనే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి విపరీతమైన బూస్ట్ లభిస్తుంది. సో సౌత్ ఇండియాకి ట్రావెల్ అంటే ఇప్పటి వరకు చెన్నై లేదంటే హైదరాబాద్ మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఈ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఇక్కడ టూరిజంతో పాటు కమర్షియల్ సెక్టార్స్ కూడా స్టార్ట్ అయ్యి ఎకానమీని పెంచుతాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి కార్గో హ్యాండ్లింగ్కి బాగా యూస్ అవుతుంది. కార్గో హ్యాండ్లింగ్ ఈజీగా ఉందంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ మొదలైతే డైరెక్ట్ ఇంకా ఇండైరెక్ట్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎయిర్పోర్ట్ అనేది ఒక రిపిల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి ఇండస్ట్రియల్ గ్రోత్, టూరిజం, బిజినెస్ డెవలప్మెంట్కి దారితీస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 20 హోటల్స్తో పాటు ఐటీ సెంటర్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. టాటా గ్రూప్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వెనక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఆ 20 హోటల్లో అధిక శాతం ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలో వచ్చే ఛాన్స్ ఉంది. సో నా పాయింట్ ఏంటంటే రాక మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ ఆ ప్రాజెక్ట్ ఇంకా డెవలప్మెంట్ని తీసుకొని రాబోతుంది. దాన్ని వదిలేసి పొలిటీషియన్స్ కొట్టుకుంటున్నారని చెప్పి మనం వాళ్ళని చూసి క్రెడిట్ కోసం కొట్టుకోవటం ఏంటి? లేదా క్రెడిట్ ఇచ్చి తీరాలంటారా? అప్పుడు ఇద్దరికి ఇస్తాను. ఎస్, ఈ ప్రాజెక్ట్కి విజయవాడ రిటర్నింగ్ వాళ్ళకి పెద్ద తేడా లేదు. ఆ ప్రాజెక్ట్ని కూడా ఇలాగే పవర్లో ఉన్నప్పుడు తమకు వీలైనంత వరకు పూర్తి చేసి కంప్లీట్ చేశాయి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కూడా అంతే. ప్రాజెక్ట్ ఐడియాని టీడీపీ తీసుకుని వస్తే భూసేకరణ వైసీపీ పూర్తి చేసింది. భూములు ఇచ్చిన వాళ్ళని వదిలేకుండా వాళ్ళకి కాంపన్సేషన్స్ ఇచ్చి కోర్టు కేసులన్నింటినీ కూడా వైసీపీ గవర్నమెంట్ క్లియర్ చేసింది. ఇంకటి టీడీపీ మళ్ళీ హయాంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ మేజర్ కన్స్ట్రక్షన్ పార్ట్ని పూర్తి చేసింది. ఇంకెంతకంటే క్రెడిట్ నేనైతే ఇవ్వలేను. ఈ క్రెడిట్కి సంబంధించిన డెసిషన్ని మీకు వదిలేస్తున్నాను. కామెంట్స్లో మీ ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.